हेलो हाय, मैं मी बशीर। मैं हूँ आपका बशीर। आज एक नया वीडियो आपका सामने हम लेके आ रहे हैं। ओके, ఈ ముందు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పుడు తేబోతున్నాం. ఓకే, అదేంటంటే షోల్డర్. ఓకే, అంటే మన షోల్డర్ ఎక్సర్సైజ్ గురించి ఎన్ని వేరియన్స్ ఉంటాయి షార్ట్ కట్లో. ఓకే, ఇప్పుడు ఒక చిన్న వీడియో చేసి మీకు నేను చూపించబోతున్నాను. ఓకే, చలో కమ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ partial side lateral raise. Come on, stop. చూడండి, స్లో మూమెంట్, జస్ట్ అంతే. ఈ మాత్రం పూర్తిగా పైకి లేకూడదు. ఓకే, జస్ట్ చిన్న మూమెంట్. ఓకే, అది లైట్ వెయిట్ నుంచి అలాగా హెవీ వెయిట్, అంటే మీరు ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు 3 సెట్స్ నుంచి 4 సెట్స్ చేయొచ్చు. ఓకే, సెట్కి 10 to 12 రిపిటేషన్ చేయొచ్చు. ఓకే, స్లో మూమెంట్, జస్ట్ పూర్తిగా పైకి లేకూడదు. ఓకే, జస్ట్ ఈ మాత్రం. ఓకే, సెకండ్ ఎక్సర్సైజ్ incline wide raise. Come on. Now move. Good. Come on. Come on. చూడండి, ఈ విధంగా వై యాంగిల్. ఓకే, డౌన్, కమ్, మూవ్. ఇది అంతే. 3 సెట్స్ చేయండి. ఓకే, లైట్ వెయిట్ నుంచి మినిమం వెయిట్. ఓకే, 3 సెట్స్. ఎక్సర్సైజ్ నెంబర్ 3. ఓకే, స్మిత్ మిషన్ షోల్డర్ ప్రెస్. ఓకే, సిట్టింగ్ లో చేసి. ఓకే, చూడండి, అంటే మన షోల్డర్ లెంత్ ఎంత ఉందో దాన్ని కొద్దిగా వైడ్ పట్టుకొని ఓకే పూర్తిగా ప్రెస్ చేయాలి. ఓకే, ఏ విధంగా మీకు చూపిస్తాను. కమ్, స్టాప్. ఓకే, కమ్, కమ్. చూడండి, ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చి డీప్ గా ఓకే పూర్తిగా పైకి లాక్ అవ్వాలి. పూర్తిగా లాక్ అవ్వాలి. ఓకే, డౌన్. ఓకే, ఇది చాలా పొజిషన్, అంటే స్మిత్ మిషన్ లో ఎందుకు చేయాలంటే స్మిత్ మిషన్ అనేది చాలా కరెక్ట్ గా ఉంటుంది అన్న పొజిషన్. ఓకే, ఇప్పుడు మనం రాడ్ తో చేసాం అనుకోండి అప్ డౌన్ రావచ్చు. అదే స్మిత్ మిషన్ అనేది ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి మన షోల్డర్ ప్రెస్ కూడా పర్ఫెక్ట్ గా మూవ్మెంట్ అవుతుంది. ఓకే, ఇది 4 సెట్స్ చేయండి. ఓకే, ఇది కూడా అంతే. 10 to 12 రిపిటేషన్ చేయండి. చేసేటప్పుడు మాత్రం మిర్రర్ వైపు చూసుకుంటూ చేయండి. ఎక్సర్సైజ్ నెంబర్ 4 అంటే సిట్టింగ్ డంబుల్ ప్రెస్. ఓకే, కమాన్. చూడండి, ఈ విధంగా ఈ పొజిషన్ లో. ఓకే, కమాన్, ఫుల్ లాక్ అవ్వాలి. ఓకే, గుడ్, శబాష్, కమాన్. చూడండి, పూర్తిగా లాక్ అవ్వాలి. ఇది కూడా అంతే. 3 సెట్స్ చేయండి. ఓకే, ఇది సిట్టింగ్ షోల్డర్ డంబుల్ ప్రెస్ అంటారు అనమాట దీన్ని. ఓకే, 3 సెట్స్ చేయండి. ఓకే, 5th వేరియేషన్ అనమాట 7 ఫేస్ పుల్స్ అనమాట. ఓకే, చూడండి ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, ఇది రోప్ మీద చేయాలి. అంటే దీని పేరే కొద్దిగా వెరైటీగా ఉందన్నమాట. ఓకే, కమాన్, డౌన్. చూడండి, రోప్ ఈ విధంగా పట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా పట్టుకొని పూర్తిగా డౌన్ చేసుకొని మళ్ళీ పూర్తిగా పుల్ చేసుకోవాలి. ఓకే, అలాగే కింద స్టెప్ ఏమైనా ఉంటే మీరు కొద్దిగా హైట్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది అంటే లోడ్ బాగా డీప్గా పడుతుంది. ఓకే, ఇది కూడా అంతే. 3 వేరియేషన్ చేయండి. 10 to 12 రిపిటేషన్ చేయండి. ఓకే, చాలా బాగుంటుంది ఎక్సర్సైజ్ అనమాట. ఇది మన లాస్ట్ వేరియేషన్ అనమాట, 6th వేరియేషన్. 6 వేస్ దీని పేరే, అంటే ఈ ఎక్సర్సైజ్ పేరే 6 వేస్ అనమాట. ఓకే, కమాన్, స్టార్ట్. కమాన్, 1 2 3 4 5 6. చూసారా, కౌంటింగ్ లో 6 వచ్చాయన్నమాట. అంటే నా పేరులో ఆ మీనింగ్ లో మీకు ఇప్పుడు కనబడుతుందా? ఓకే, చూడండి, చాలా ఎఫెక్ట్ చాలా బాగుంటుంది ఇది షోల్డర్. ఓకే, కంప్లీట్ అంటే షోల్డర్ ఎలా మూవ్మెంట్ అవుతుంది చూడండి. ఓకే, ఒకనొకప్పుడు ఇది మన చిన్నప్పుడు స్కూల్లో డ్రిల్, ఆ డ్రిల్ అనేది ఇప్పుడు ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, చూడండి, అంటే వెయిట్ పట్టుకొని మన స్లో మోషన్లో చేసుకుంటూ కౌంటింగ్ చేసుకుంటే 3 సెట్స్ చేయండి. ఓకే, ఇది కూడా మినిమం లోడ్ చూసుకోండి. ఫస్ట్ లైట్ వెయిట్ నుంచి చేయండి, ఎందుకంటే అన్ని నర్స్లో నుంచి మనం దీన్ని మూవ్మెంట్ చేయాలి కాబట్టి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ చేసుకోండి. ఓకే, అలాగే మన ఎక్సర్సైజ్ ఈరోజు షోల్డర్ అంటే షార్ట్ కట్లో మీకు ఎక్కువ వేరియేషన్ చెప్పకుండా మన షార్ట్ కట్లో 6 వేరియేషన్లో మన షోల్డర్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాం. ఓకే, ఓకే గైస్, మన ఈరోజు షోల్డర్ ఎక్సర్సైజ్ గురించి మీకు కూడా వీడియో చేసి చూపించాను కదా. ఓకే, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో షార్ట్ కట్ లో అంటే 6 వేరియేషన్ లో ఎంత బాగా డెవలప్మెంట్ అనేది అంటే చాలా ఈజీ మెథడ్ లో అనేది మీకు చేసి చూపించాను. ఓకే, ఆ
आप ये सब लोग मेरा वीडियो फॉलो, ओके, आपका अच्छा रिजल्ट आएगा। ओके, ऐसा ही मैं हमेशा आपके लिए नए नए वीडियो में अपलोड करते रहूँगा। ओके, ऐसा ही मेरा चैनल आपको पसंद आए तो लाइक करो, शेयर करो, कमेंट्स करो। ओके, थैंक यू, बाय।